రేవంత్ రెడ్డి ఇక్కడ మన తెలంగాణలో లేని సమయం చూసి బట్టి క్యాబినెట్ మీటింగ్ పెట్టిండు. అందరిని పిలుచుకొని మాట్లాడిండు వ్యతిరేకంగా. ఒకరంటే ఒకరికి పడట్లేదు ఇప్పుడు. బట్టి, కోమటిరెడ్డి పంచాయతీ, మధ్యలో ఏబిఎన్ రాధాకృష్ణ, ఒకవైపు పొంగులేటి, మరోవైపు ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఒక్కలంటే ఒక్కరికి కూడా సఖ్యత లేదు. ఘోరంగా తయారైంది పరిస్థితి. ఏ రకంగా చూడొచ్చు దీన్ని ఇప్పుడు? ఇక్కడ ఏమన్నా ఇప్పటికైనా మారే అవకాశం ఏమైనా ఉందా? ఎవరంటే వాళ్ళు కూడా. మీడియా నాయకత్వంలో 2 గ్రూపులు. ఉమ్, ఒకటి రేవంత్ రెడ్డి, ఉమ్, ఏబిఎన్. ఉమ్, ఓకేనా? రేవంత్ రెడ్డి, ఏబిఎన్, చంద్రబాబు నాయుడు, కల్వకుంట్ల కవిత, ఉమ్, సుజిని సృజన్. ఇదొక గ్యాంగ్, ఇదొక మాఫియా. సెకండ్ ఎన్టీవీ, బట్టి విక్రమార్క, మళ్ళా బట్టి విక్రమార్క, వీళ్ళ మన బిఆర్ఎస్. ఉమ్, ఇదొక దుకాణం, ఇదొక దుకాణం, అదొక. ఈ 2 దుకాణాలతోని ఈరోజు మీడియా 2 ముక్కలైంది. ప్లస్ వీళ్ళకి కొంతమంది సపోర్ట్, వాళ్ళకు కొంత సపోర్ట్. ఈ 2 టీంలతో పోతుంది. ఇలా వాస్తవం ఏంటంటే బొగ్గు కుంభకోణముల ఇద్దరు కూడా దొరికిపోయారు దొంగలు. ఉమ్, ఒకరినొకరు దానికొని మొత్తానికి బొగ్గు కాంట్రాక్ట్ల దొంగతనం అవుతుంది. ఉమ్, 22% ఎక్సెస్ చేస్తుండ్రు. ఉమ్, మీరు కల్వకుంట్ల కవిత యొక్క ప్రెస్ మీట్ మనం నేను విన్నా. ఉమ్. సూజన అంటే ఒక చిన్న చేప, 100 కోట్లు తీసుకున్నోడిని పట్టుకుంటారేంది మీరు? ఇంకా పెద్ద స్కామ్. ఎందుకనంటే మెగా కృష్ణారెడ్డికి బట్టి సపోర్ట్, అంటే బీఆర్ఎస్ పార్టీ. మెగా కృష్ణారెడ్డి ఇటు అటు ఉంటాడు, బొగ్గు దగ్గరకు వస్తూ వీళ్ళు. ఇలా సృజన అంటాడు కానీ, రేవంత్ రెడ్డి అనేటోడిని కానీ, కల్వకుంట్ల కవిత వీళ్ళందరూ కూడా ఢిల్లీ లిక్కర్లా వీళ్ళందరి పేర్లు వచ్చినాయి. కవిత జైలుకు పోయింది. కవితను ఎందుకు జైలుకు ఇరుక్కపోయింది బీజేపీ, ఎందుకు అరెస్ట్ చేయాల్సి వచ్చింది? ఆపాటోళ్ళు ఈమెను అరెస్ట్ చేస్తేనే అలా కేజ్రీవాల్ అరెస్ట్ అవుతారు. కేజ్రీవాల్ అరెస్ట్ అయితేనే అక్కడ పార్టీ బీజేపీ గెలుస్తుంది. కాబట్టి కంపల్షన్ పరిస్థితులలో ఈమెను ఇది చేసింది. ఇక సృజన సేవ్ చేయడానికి బయటకు వచ్చింది. మనం అంటే వీళ్ళంతా గ్యాంగ్, అడికోర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ముఠా అనేది మనకు స్పష్టంగా కనబడుతుంది. అందుకనే కల్వకుంట్ల కవితని ఏబిఎన్ మీరు చూడండి. ఈమె ఏం హోదా ఉందని ఈమె ప్రెస్ మీట్ లైవ్లో పెడతారు. ఏబిఎన్ ఏకంగా లైవ్లోనే పెడతారు. అదే ఈరోజు వేల కోట్ల రూపాయలు ఉన్నాయి. ఏది ఆమె ఛానల్ నడిపేంత దమ్ముంది, అంతుంది, కానీ వాళ్ళు రూపాయి తీసే రకం కాదు. వీళ్ళని ఈ రోజు రేవంత్ రెడ్డి వెనక ఉండి వాటిని పోషిస్తున్నట్టు పరిస్థితి. ఆంధ్ర మీడియా ఛానళ్ళలో కవిత పెట్టిందనంటే ఆమె లైవ్ యాక్టింగ్ చేసిన క్లియర్ గా తెలిసిపోతుంది కదా, ఎక్కడో ఒక కనెక్షన్. అరే నంబర్ 1 దొంగలు వీళ్ళు నంబర్ 1 దొంగలు. నేను ఏబిఎన్ లో కవిత ఇలా రిటైర్డ్ అయిన వాళ్ళు 60 మంది చచ్చిపోయిన ఏబిఎన్ టీవీలో ఒక లైవ్ కనబడతలేదు, ఒక స్టోరీ కనబడతలేదు, ఒక తేదీ కనబడతలేదు. ఈరోజు దీంట్లో వచ్చేటరకు ఇంతమంది. మళ్ళీ ఇద్దరు ఫైట్ల మహిళా ఐఏఎస్ ల క్యారెక్టర్ అసాసినేషన్ అవుతుంది. పోలీసులు బలైతా ఉన్నారు, అధికారులు బలైతా ఉన్నారు. అంతేకాదు వీళ్ళిద్దరి మధ్యలో, ఈ 2 గుట్టాల మధ్యలో ఫైట్ల ఇవన్నీ నడుస్తాను. అందులో భాగంగానే సిట్ నోటీసులు ఇవన్నీ కూడా ఇందులో భాగంగానే, బొగ్గు స్కామ్ భాగంగానే డైవర్షన్. అంతేనా? అంతే మరి. పెద్ద కూడా పిలిచారు కదా, కేసీఆర్ ని పిలిచారు. మరి విచారణ ఎందుకోసం అంటారు? అయితే కేటీఆర్ అయిపోయింది, హరీష్ రావు. చాలా ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్ చెప్తా. మళ్ళీ ఏమో రేవంత్ రెడ్డి లేని టైంలో నేను నీకు అక్కడికి వెళ్ళి ఫోన్ నడుస్తా ఉంటాను. అయితే మీకు కాంగ్రెస్ పార్టీ అధికారం రాగానే కేశవరావు గారు కాంగ్రెస్కి వస్తారు. ఓకేనా? వాళ్ళ బిడ్డ హైదరాబాద్ మేయర్ కాంగ్రెస్ పార్టీకి వస్తుంది. కాంగ్రెస్ పార్టీకి వచ్చిన కాంగ్రెస్ పార్టీలో ఎంతమంది కార్పొరేటర్లు ఉన్నారు? మహా అంటే 4-5. కొంతమంది ఈ మధ్యలో కాంగ్రెస్ లో చేరవచ్చు, మొత్తం 10 మంది. మరి బిఆర్ఎస్ పార్టీ ఎందుకు ఈ మేయర్ పైన అవిశ్వాసం పెడతలేరు? నేను లింక్ తీస్తా ఇప్పుడు. ఓకేనా? పెట్టరు వీళ్ళు బిఆర్ఎస్ వాళ్ళు. దీని ప్లస్ కేశవరావు చేరిక పైన కూడా ఒక్కడు కూడా పెట్టు. మరి 10 మంది ఎమ్మెల్యేల పైన మరి అవిశ్వాసం పెడుతుండ్రు కదా, వాళ్ళు అనర్హులు అంటున్నారు కదా. మరి మేయర్ అనర్హులు కాదా అని అంటే, నాకున్న ఇన్పుట్ సోర్స్, ఢిల్లీ ఇన్పుట్ సోర్స్ ప్రకారం ఏంటంటే, కేసీఆర్ గారే మన కేశవరావును, విజయలక్ష్మిని ఇద్దరిని కూడా పార్టీ మార్పించారు. మార్పించి ఒక పెద్ద చలాన్ ఢిల్లీకి, ఏఐసిసికి ఒక పెద్ద చలాన్, పెద్ద డీడీ అనేది వీళ్ళ ఫామ్ తోని, అప్లికేషన్ తోని జతపరిచింది. దాంతో అక్కడ ఏంటంటే, కాళేశ్వరం మీద మమ్మల్ని అరెస్ట్ చేయొద్దు, మనం ముట్టుకోలే, అరెస్ట్ చేయలేదు. అది స్కామ్. 101% కాళేశ్వరం స్కామ్ జరిగింది. నా దగ్గర ప్రూఫ్లు ఉన్నాయి. నంబర్ 1. సెకండ్, మిషన్ భగీరథ పక్కా స్కామ్ అయింది. కనీసం దాని మీద అయితే ఎంక్వైరీ కూడా మాట్లాడుతుంది. అందులో రేవంత్ రెడ్డి కూడా వాటా ఉంది, మెగా కృష్ణారెడ్డి. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మిషన్ కాకతీయాల స్కామ్ జరిగింది.
ధరణిలో ఒట్టి నాగుల పెళ్లిలా బాజాప్త భూముల రిజిస్ట్రేషన్లు ఆన్ మొబైల్ జరిగినట్టు జరిగినాయి. ధరణిలో స్కామ్ జరిగింది, దాని మీద నో ఎంక్వైరీ. అర్థమైందా? ప్లస్ దాని తర్వాత ఆ ఫార్ములా వన్ లో ఈ ఫార్ములా కేసు ఇక జైలు పోయినట్టే అన్నారు. గవర్నమెంట్ మారేటప్పుడు కూడా తంబు పంచాయతీ ఐఏఎస్ ఆఫీసర్ ఇక జైలు ఈ ఫార్ములా 1 అయితే ఇక అరెస్ట్ అయిపోతున్నాడు అన్నారు. నో అరెస్ట్. గొర్రెల స్కామ్, స్కూటర్ పైన 150 గొర్రెలు తీసుకుపోయింది అని చెప్పేసి కాగులా పట్టుకున్నారు అక్కడ. మరి ఇలా అందరు చిన్న చిన్న అధికారులు అరెస్ట్ అయ్యారు, కానీ ఈ కల్వకుంట్ల కుటుంబం కూడా ఎవ్వరు అరెస్ట్ కాలే. ఎందుకు అరెస్ట్ కాలే? ఢిల్లీకి పెట్టిన అప్లికేషన్ ఫామ్ తోని డీడీ పెట్టి ఆ డీడీ అప్లికేషన్ తీసుకుపోయి సబ్మిట్ చేసింది కేశవరావు గారు. కాబట్టి నేను బీఆర్ఎస్ కు నేను కేసీఆర్ గానీ, హరీష్ రావు గానీ, కేటీఆర్ గానీ డైరెక్ట్ ఛాలెంజ్ చేస్తున్నా. ఎనీ టైం మనీ కావాలంటే నీకు పైసలు కాదు, డైరెక్ట్ ఛాలెంజ్ చేస్తున్నా. మీరు మేయర్ పైన ఎందుకు అవిశ్వాసం పెట్టలేదు? అత్యధిక కార్పొరేటర్లు మీ దగ్గరనే ఉన్నారు కదా. ఈ రోజు మీరు ఎందుకు కేశవరావుకి వ్యతిరేకంగా మాట్లాడతలేరు? ఈ రోజు పెద్ద పెద్ద కేసులు లేకుండా ఇప్పుడు ఫోన్ ట్యాపింగే ఎందుకనంటే ఒక టాపిక్ డైవర్షన్ కోసం. కానీ ఇంకోటి ఏంటంటే ఈ రోజు వీళ్ళను కాపాడడానికి, ఎవరిని ఈ కల్వకుంట్లను కాపాడడానికి ఒకటి, ఇంకోటి ఏంటంటే ఇలా ఆర్థిక లావాదేవీలు లేవు. ఫోన్ ట్యాపింగ్ లా ఆర్థిక లావాదేవీలు లేవు కాబట్టి ఫోన్ ట్యాపింగ్ అనే దానిపైన అందరు ఫ్యామిలీ అంతా ఎంక్వైరీ పెట్టారు. ఇది జనాలను పిచ్చోన్ చేయనికి తప్ప ఇది ఏం లేదు. ఫోన్ ట్యాపింగ్ అనేది ఈ రోజు పబ్లిక్ ముందు వేసినటువంటి బిస్కెట్. ఒరిజినల్ బఫే మాత్రం వీళ్ళు కాళేశ్వరంలో, మిషన్ భగీరథల, మిషన్ కాకతీయాల, ధరణీల, మీకు గొర్రెల స్కామ్ లా ఇలా ఆల్రెడీ పెద్ద ఎత్తున తినేసింది. దాని వల్లనే ఈ రోజు 7.5 లక్షల కోట్ల అప్పయింది. మరి పార్టీ కార్యకర్తలు అందరూ హల్చల్ చేయడము, తగలబెట్టడాలు, ఏదో అరెస్ట్ అయిపోతున్నట్టు వెళ్ళడము, రాత్రి వరకు అక్కడే ఉండడము, ఇవన్నీ ఎంత డ్రామానే అంటారా? ఇప్పుడు పార్టీ ఇన్స్ట్రక్షన్స్ అంతే వాళ్ళెట్లా నడిపిస్తా ఉంటారు. అంతా ఆలోచిస్తే ఉంటే ఇవాళ తెలంగాణ ఎట్లా ఎదుర్కొంటది? పార్టీల కార్యకర్తలు గొప్పగా ఆలోచిస్తే, మా లెక్క ఆలోచన చేస్తే ఎందుకు? ఇది నాకు బాధాప్త, నాకు డైరెక్ట్ ఢిల్లీ అధిష్టానంకి వెళ్ళి వచ్చిన సమాచారం చెప్తున్నా నేను. అక్కడ గూడెం కూడా అంతే కదా, బీఆర్ఎస్ కారు పెట్టుకొని తిరుగుతున్నాను. ఎమ్మెల్యే అన్న బీఆర్ఎస్ వాళ్ళు కొట్లాడుతుండ్రు, వీళ్ళు ఎమ్మెల్యేలు అనర్హులు ప్రకటించాలని. కానీ ఈ రోజు ఈయననైతే బాధాప్త ఇప్పుడు కాంగ్రెస్ మేయర్ కదా, ఈమె మీద ఎందుకు ప్రకటన, కనీసం స్టేట్మెంట్ కూడా ఇయ్యారు. చూడండి మీరు, బీఆర్ఎస్ వాళ్ళు ఈగలను తీసేస్తుండ్రు. ఆడ పెద్ద బాధ చెప్పింది కాబట్టి మీరు అంటే క్యాస్ట్ కాదు, నీకు దీనికంటే పెద్దది కదా. ఈ రోజు అధిష్టానంకే సెట్టింగ్ కోసం పెట్టిండ్రు అంతే, అప్లికేషన్ చలాన్ ఇచ్చి ఈ రోజు వీళ్ళను మ్యాక్స్ ఫిక్సింగ్ కోసం చేసుకొని పెట్టుకున్నటువంటి ఇది. సరే, ఈ స్టేట్మెంట్ కేటీఆర్, హరీష్ రావు ఏకీభవిస్తే ఎవరు స్టేట్మెంట్ ఇవ్వరండి మరి ఇప్పుడు విజయలక్ష్మి? అంతే నేను చెప్తున్నా కదా. ఇప్పుడు ఇక 2 నెలలు 3 నెలలు అయితే ఎలక్షన్, ఇప్పుడు 2 నెలలకి గాడిదలు కాసిందా? 2 నెలలకి గాడిదలుగా నేను నాకు టచెస్ ఉన్నాయి కదా ఏఐసిసిలా. నేను వాళ్ళని అడిగిన, అరే భయ్ మీరు ఈ ఫోన్ ట్యాపింగ్ పట్టుకుంటారండి బుడ్డది, ఈ పెద్ద పెద్ద కేసులు ఏమైనా అని అంటే అదంతా ఫిక్సింగ్ అయిపోయింది, మాట్లాడద్దు. కేశవరావు నాకు దాన్ని పట్టుకొని ఆయన పంపిండు. దానికి వెళ్ళి మంచి డ్రై ఫ్రూట్స్ అన్ని రకాల పండ్లు వచ్చినాయి, దాంతో పండ్ల గంపలు ఏసీసీ. కాబట్టి దీన్ని బట్టి పిచ్చోళ్ళు ఎవరు ఇక్కడ? జనాలు, మీడియా, మీరు. నాకు బాధ ఏంటంటే ఇలా పోలీసులను బక్రాలని చేస్తారు. ఇలా ఎవరు పైసకు పనికిరానోడు కూడా ఈ రోజు పోలీసులను సవాల్ ఇస్తుంటారు. నిన్న నేను చూసిన, అరే అసలు మీరు విజయలక్ష్మి మీ మేయర్ పైన మేయర్ స్టేట్మెంట్ దమ్ముంటే ఇలా వీళ్ళంతా సిండికేట్ దొంగలు, వీళ్ళంతా టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ వీళ్ళెవ్వరు కూడా. ఇప్పుడు ఒక ముల్ల ఉన్నది, పైసలు ఉన్నాయి ఇక్కడ, 18,000 కోట్లు నెలకు వచ్చినాయి. ఈ పైసలకి వెళ్ళి ఒక 6,000 కోట్లు, 8,000 కోట్లు రిటైర్మెంట్ అయిన ఎంప్లాయీస్ కు, లేకుంటే ప్రతి నెల 1,500 కోట్లు, 2,000 కోట్లు వాళ్ళకి ఇచ్చేయండి, పని అయిపోతుంది. 4 ఏళ్ళ 4 months లో అందరూ అయిపోతాయి. ముందు వాళ్ళకి ఇచ్చినాక అని బీజేపీ వాడు మాట్లాడు, బీఆర్ఎస్ వాడు మాట్లాడు, ఎంఐఎం మాట్లాడు, కోదండరామ్ అంటే వాడు మాట్లాడు, తీర్మాన మల్లయ్య మాట్లాడేవాడు ఎవరు మాట్లాడరు. ప్లస్ వీళ్ళ గొడవలు, పంచాయతీలు అన్ని కూడా పదవుల కోసము, వాళ్ళ డబ్బుల కోసమే తప్ప వాళ్ళ కోసం సంక్షేమ పథకాల గురించి గానీ లేకపోతే పబ్లిక్ గురించి ఎవ్వడు ఏ పార్టీ కూడా లేదు మాట్లాడు. ఎందుకంటే ఈ డబ్బు వాళ్ళకి పోతే వీళ్ళ కమిషన్ రావు కదా, ఈ డబ్బు మేఘాకి పోతే మాకు వాటాలు ఇస్తారు. కాబట్టి మేఘాలకు లేకుంటే ఏది ఇప్పుడు రాఘవ కన్స్ట్రక్షన్స్, ఇంకోటి ఇప్పుడు ఆయనది ఇంకోటి ఈయనది సృజన్ కంపెనీది ఒకటి ఉందంట, వాటికి ఈ కంపెనీలో పోతే మాకు లాభాలు కానీ
మాకు జనానికి పోతే మాకేం లాభం అని చెప్పేసి ఈరోజు దాని గురించి ఎవరు మాట్లాడు లాస్ట్లో మాజీ ఉద్యోగ సంఘాలు కూడా మాట్లాడతలేవు. నేను అందుకే చెప్తున్నా, స్వామి గౌడ్, శ్రీనివాస్ గౌడ్, మమత, దేవి ప్రసాద్ వీళ్ళు కూడా మాట్లాడారు పైసలు ఇవ్వాలని. ఒకరోజు దీక్ష చేయరు, వాళ్ళు చచ్చిపోతే పోయి పరామర్శించరు. అంత దౌర్భాగ్యమైన పరిస్థితులు. సిట్టు మొత్తం బోగసే అంటారు ఫైనల్ గా. సిట్ టు డైవర్ట్. అందులో ఇప్పుడు సజ్జనార్ ఏదో ట్వీట్ చేసిండని చెప్పి హరీష్ రావు వీళ్ళందరూ గొడవ పడుతుంది కదా, ఇల్లీగల్ ట్యాపింగ్. సరే ఇల్లీగల్ అంటే ఏంది సజ్జనార్ అని చెప్పి అందరూ ట్వీట్ చేస్తారు. మీకు ఒకటి చెప్తుంటావా, సరే మనకు ఎట్లున్నా కానీ ఏమున్నా కానీ పోలీసు పవర్ను పోలీసును వీళ్ళు మిస్యూజ్ చేసినట్టుగా ఎవరు మిస్యూజ్ చేయలే. ఒకటి నేను సాహసపేతమైన ప్రశ్న ఒకటి హరీష్ రావును కానీ వీళ్ళని కానీ అడుగుతా. ఒకటి ఏందనంటే, అంటే మీరు చెప్పినప్పుడు పోలీసులు విన్నప్పుడు మీరు వాడుకున్నప్పుడు ఒక తీరు, ఇది నాకు రుచిస్తలేదు కాబట్టి నేను అంటున్నా. ఈరోజు సజ్జనార్ గారి నేతృత్వంలో దిశ ఎన్కౌంటర్ జరిగింది, నలుగురు మరణించారు. ఆ ఎన్కౌంటర్ను తోని మీరు ఏకీభవిస్తున్నారా ఇలా వాళ్ళు చెప్పాలి. నంబర్ 1. ఆ చేసిన ఎన్కౌంటర్ ఒరిజినల్లా ఫేకా అది కూడా హరీష్ రావు చెప్పాలి, సజ్జనార్ చెప్పద్దు. ఎందుకంటే ప్రభుత్వ పెద్దలు కేసీఆర్ గారు, కేటీఆర్ గారు, హరీష్ రావు మీరు ముగ్గురు చెప్పాలి ఆ ఎన్కౌంటర్ గురించి మాకు చెప్పండి. ఎందుకంటే సజ్జనార్ చేసిండ్రు. అది దుర్మార్గపు చర్యనా మంచి చర్యనా? ఎందుకంటే జనం ఆ రోజు పూలు తల్లిండ్రు వాళ్ళ పైన. అర్థమైందా? ఎన్కౌంటర్ మీరు చెప్తే చేపించా, మీకు తెలియకుండా చేసిండ్రా నలుగురు. అది వాళ్ళ నేరస్తులు కరెక్టా రాంగా ప్రూఫ్ అయిందా ప్రూఫ్ కాలేదా లేదు. ఒకవేళ వేరోళ్ళు చేసి వీళ్ళ మీదే చంపించిండ్రేమో. నేను ఇటీవల ఒక తమిళ సినిమా చూసిన, ఒక మలయాళంది, ఇదే స్టోరీ. నలుగురిని తీసుకపోయి ఎన్కౌంటర్ చేసేస్తారు. అది చేసేంత తర్వాత ఒక డాక్యుమెంటరీ నేను లింక్ కూడా పంపుతా. నలుగురిని ఎన్కౌంటర్ చేసి వాళ్ళందరినీ పొగుడుతారు. కానీ డీప్ ఎంక్వైరీ, అడ్వకేట్ అంటే డీప్, హీరో అంటే డీప్ ఎంక్వైరీ చేస్తూ ఉంటే అందులో వేరే కథలు వెళ్తాయి. అదేమైనా మిస్ అయిందా అంటే ఈ రోజు వాళ్ళు దీన్ని ఎందుకు మాట్లాడమంటే, ఇవాళ మీరు సజ్జనార్ విలన్ అంటున్నారు కదా, ఆ రోజు మీకు హీరోనా విలనా ఈ రోజు మీరు చెప్పాలంటున్నా. వాళ్ళే చెప్పాలి, బీఆర్ఎస్ వాళ్ళు చెప్పాలి. ఇవాళ ఆయన కాంగ్రెస్ కార్యకర్త కదా, ఆ రోజు బీఆర్ఎస్ కార్యకర్త ఉందనా లేదా ఈ రోజు బీఆర్ఎస్ వాళ్ళు చెప్పాలంటున్నా. అప్పుడు మరి బీఆర్ఎస్ కండువా కప్పుకున్నా, ఇప్పుడు కాంగ్రెస్ కండువా కప్పుకోమంటున్నారు అంటే మీరు చెప్పాలి. ఎందుకంటే ఎన్కౌంటర్ అది కరెక్ట్ సబ్జెక్టు. అర్థమైందా? నేను సజ్జనార్ తప్పు కాటే కాడ తప్పు పడతా, ఎత్తుకాడే ఎత్తుడా అంటే మీరు డ్యూటీ చేసినప్పుడు కరెక్ట్ మాట్లాడతా, మీరు గద మోసినప్పుడు నేను ఏలు పెట్టి చూపెడతా. కాబట్టి ఇది దీనిపైన మాట్లాడాలి. ఎందుకంటే బీఆర్ఎస్ పెద్ద తొందాట ఆడుతుంది. ఇలా మీరు దొంగతన ఫోన్ ట్యాపింగ్ చేస్తారు వాస్తవం, మీరు డ్రగ్స్ నడిచింది వాస్తవం, ఒప్పుకున్నాడు కదా కేటీఆర్. అవును బరాబర్ చేసినాం అన్నాడు. అవును, డ్రగ్స్ చేసింది వాస్తవం, మీరు డ్రగ్స్ ఆయన సిట్ వేసింది వాస్తవం. సిట్ రిపోర్ట్ ఏందో ఏమైందో ఇవాళ మీరు బయట పెట్టరు. మీరు అనైతిక చర్యలన్నీ 100% ఇది చాతగాని రేవంత్ రెడ్డి మీతో కుమ్మక్కై మీరు వాళ్ళందరూ కలిసి చేస్తున్న జనాన్ని పిచ్చోళ్ళని చేస్తున్నారు. ఇవాళ మీరు ఉండాలి, లేకుండా వారు ఉండాలి. ఇవాళ నేను ఒక్క చెప్తున్నా, రేవంత్ రెడ్డి, నేను హరీష్ రావు కానీ కేసీఆర్ కానీ కేటీఆర్ కానీ నేను స్ట్రేట్ క్వశ్చన్ ఒకటి అడుగుతున్నా. రేవంత్ రెడ్డి ఏమన్నా గొర్రెల స్కామ్లో మీకు గొర్రెది బొచ్చేమన్నా బీకిందా? కాళేశ్వరం కేసీఆర్ తల మీద ఎందుకేమన్నా బీకిందా? అర్థమైందా? ధరణిలా మన ఎవరిది కేటీఆర్ది మూర్తి మీద మీసం ఏమైనా బీకిందా? ఏం బీకలేకపోయింది కదా. మరి ఎగిరెగిరి పడేందుకు ఫోన్ ట్యాపింగ్ అనే చిన్న స్కామ్ మేమిద్దరం ఫిక్స్, మనం బాగా